హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా. నేను ప్రజెంట్ వచ్చి జ్యోతిలో ఉన్నాను అనమాట. జ్యోతి ఆల్రెడీ మీ వీడియో చూసుంటారు, మళ్ళీ అయితే అప్లోడ్ చేస్తున్నా. కొంచెం డీటెయిల్ అప్లోడ్ చేద్దాం ఎందుకంటే మొబైల్ ఉంది కదా మన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా క్లైమేట్ చూడండి ఎలా ఉందో. కూల్గా ఉంది క్లైమేట్ అయితే. ఇప్పుడే జస్ట్ వర్షం పడి తగ్గింది. వీడియోని స్టార్ట్ చేస్తున్నా. మీకైతే మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకన్నా ముందు మనం అయితే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కాల్చులు కరుక్కోవాలన్నమాట. పోయి కరుక్కొని లోపలికైతే వెళ్దాం. మొత్తం చూపిస్తా. ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తా. లాస్ట్ టైం వీడియోలో అంతా కవర్ చేయలే. మొబైల్ చాలా ల్యాగ్ అవుతుంది కదా అప్పుడు మన మొబైల్. ఇప్పుడైతే మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ కాల్చులు కరుక్కోవాలి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కాల్చులు కరుక్కొని పోవాలి. ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎటువంటి సిగ్నల్స్ ఉండవు. మనమైతే క్యాష్ అయితే క్యారీ చేయాలన్నమాట. ఎటువంటి సిగ్నల్స్ అయితే ఉండవు. వచ్చేటప్పటికి అయితే దొరుకుతాయి ఐటమ్స్ అవన్నీ, కానీ ప్రైస్ ఓవర్గా ఉంటాయి. క్యాష్ అయితే క్యారీ చేయండి ఫస్ట్గా. ప్రశాంతంగా సిగ్నల్స్ ఉండవు, ఎటువంటి నాయిస్ ఉండదు. హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే క్లైమేట్ చూపిస్తా, ఒకసారి చూసేయండి మీరు క్లైమేట్ని. ఎంత బాగుందంటే క్లైమేట్ మీకు కెమెరా ఎలా కనిపిస్తుంది, కానీ నిజంగా చూస్తే క్లైమేట్ మాత్రం మట్టి పోతుంది. అలా ఉంది క్లైమేట్ అయితే. ఇక్కడ మనైతే బస్సు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఇక్కడ బస్సులు అయితే మార్నింగ్ టైమింగ్ అన్నీ మీకైతే లాస్ట్లో చెప్తా. ఇప్పుడు ఉంటాయి బస్సులన్నీ. లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చిన టెంపుల్ ఎంట్రీ అనేది అనమాట. కానీ మేము తిట్టించేద్దాం ఎప్పుడైనా. ఇక్కడ మాత్రం క్లైమేట్ చూస్తే మీరైతే మత్తి పోతుంది. అంత బాగుంది క్లైమేట్ అయితే. రథం ఉంది ఇక్కడ. క్లైమేట్ వర్షం పడింది, సేపు తగ్గిపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడికి మీరు ఎలా రావాలి అనే డౌట్ ఉంటుంది. పూర్వమల నుంచి మార్నింగ్ 8 o'clock బస్సు ఉంటుంది. మళ్ళీ 2:15కి ఈవినింగ్ 5 o'clock బస్సెస్ అయితే ఉంటాయి అనమాట. 3 buses ఉంటాయి. అట్టించి వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తాయి అనమాట. అయితే టికెట్ వచ్చి 40 rupees, మరి ఏమి ఎక్కువ ఉండదు. ఇక్కడ దర్శనానికి అంటే టికెట్స్కి అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేయరు. మనం తోచినంత మనమే పెట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్, క్యాష్ క్యారీ చేయండి. సిగ్నల్స్ ఉండవు, ప్రశాంతంగా ఉండే ప్లేసు. 365 days భోజనం అయితే పెడతారు. అంటే దానికైతే ఎటువంటి లోకం అయితే ఎటువంటి సమస్య అయితే ఉండదు ఆపడానికి. 365 days ఫుడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ బాగుంటుంది. ఇది మాత్రం చెప్పగలను. నెక్స్ట్ ఇక్కడ జీవ సమాధి టెంపుల్ అన్నీ చూపిస్తా. చూసేయండి. వీడియో మొత్తం లోపలికి వెళ్తున్నా. యాక్చువల్లీ ఎంట్రీ వచ్చేసి ఇక్కడి నుంచి అనమాట. మేము ఎప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్తాం అనమాట. వెళ్దాం ఇప్పుడు లోపలికి. కృష్ణ కిషోర్ ఇక్కడి నుంచి జీవ సమాధికి దారంట లోపలికి చెప్పు ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడైతే కాశీనాథ్ అంటే దేవస్థానం అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ చూపిస్తా. నేను లోపల ఏం మాట్లాడను, జస్ట్ మీకైతే ఫొటోస్ చూపిస్తా.
నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట నరసింహస్వామి ఎంట్రీ. నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం అన్నమాట. ఇప్పుడైతే లంచ్ టైం అనమాట. 365 days అయితే భోజనం పెడతారు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు భోజనానికి అయితే. టేస్ట్ చాలా బాగుంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలి. ఇక్కడ వెళ్తున్నాం, వర్షం పడుతుంది, వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ముందరనే వాకింగ్ డిస్టెన్స్ అనమాట, మీకు చూపిస్తా. ఇక్కడి నుంచే ఎంట్రీ అనమాట మనకి. అక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ నరసింహస్వామి నుంచి ఇటు వెళ్తే అన్నదానం అయితే పెడతారు అనమాట. చూడండి, అన్నదానం కన్నా మనకి భోజనం అయితే దొరుకుతుంది ఇక్కడ ప్రతిరోజు. లోపలికి వెళ్దాం. మొత్తం వర్షంతో తడిసిపోయింది ఇక్కడైతే. మనకు ముందులో ప్లేట్స్ దొరుకుతాయి. ఆ ప్లేట్స్ తీసుకొని వాష్ చేసుకొని వెళ్ళాలి. చూపిస్తా. కొంచెం చెప్పులయ్యి చిన్నగా అక్కడ జాగ్రత్త. మొత్తం తిననమాట. అన్నం వెయిట్ చేయొద్దు ఎప్పటికైనా. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడైతే వాచ్ చేయాలి. సో ఫైనల్లీ మనమైతే భోజనం అయితే చేసినాం అనమాట. పాత వెహికల్ ఉంది, అయితే చూద్దాం. వెహికల్ వెళ్ళి కాసిన ఆయన అప్పుడు ఆ వెహికల్ తిరిగి చెప్తున్నారు. వేరే వాళ్ళని అడిగినప్పుడు పోయినసారి వచ్చిన వెళ్ళి ఆ వెహికల్ని అయితే చూపిస్తా. ఇక్కడ ఎంత పెద్ద స్థలం అంటే చాలామంది ప్లేస్ ఉంటుంది. ఇక్కడ భోజనం చేయొచ్చు. భోజనం చేసే దగ్గరనే వెహికల్ ఈయనే ఉండేది. నేను మీకు చూపిస్తా. సో ఇక్కడనే అనమాట వెహికల్ ఉండేది. చాలా ఓల్డ్ మోడల్, AP 27B1166. ఇక్కడనే అనమాట మనం భోజనం చేసింది. ఇప్పుడు వర్షం పడిందని కానీ చెమట మాత్రం మామూలుగా రాదు. నాకైతే మీకు వీడియోలో కనిపిస్తుందో కనిపించలేదో తెలియదు, కానీ చెమట అయితే మామూలుగా లేదు. ఇప్పుడైతే బయటికి వెళ్దాం. ఇక్కడ వైల్డ్ యానిమల్ చాలా ఉంటాయి, కానీ ఇప్పుడు ఏం లేవు, తగ్గిపోయినాయి చాలా వరకు. ఇక్కడ నుంచే మనం ఎంట్రీ అయిన ఎగ్జిట్, వేరే సపరేట్ రూట్ ఏమి ఉండదు. కానీ లొకేషన్ మాత్రం పేరు పెట్టలేను. ఇంకో విషయం మర్చిపోయినా, లోపల మినరల్ వాటర్ ఉంటాయి, ఫిల్టర్ నీళ్ళు, సరే మినరల్ వాటర్ ఉంటాయి అనమాట. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ. జస్ట్ ఫోన్స్ అండ్ సిగ్నల్స్ కలవవు. క్యాష్ మెయింటైన్ చేయండి మెయిన్గా. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మనం అటుపక్క వెళ్తున్నాం. అటువైపు కొన్ని చెట్లు ఉంటాయి. చింత చిగురు చూస్తే ఎంత బాగుందో చెట్టు అయితే. అనుకుంటున్నాను నేను ఒక్కడు కనిపించలే అనుకున్నా, కనిపించింది అనమాట మనకి. మన చింటూ బ్రో. ఇప్పుడైతే కూర్చున్న ఒక ప్లేస్లో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఇక ఏమంటే నైట్ టైం స్టే చేయొచ్చు అంట, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏమంటే యానిమల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద యానిమల్స్, అంటే ఎంత పెద్దవి కావు, చిన్న యానిమల్స్లోనే పాములు కానీ తేళ్ళు కానీ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అడవి కాబట్టి ఎవరిని ఇప్పుడు దానికి ఒక వ్యక్తికి ఎటువంటి ప్రమాదం జరగలే అంట యానిమల్స్ తరపు నుంచి. అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రావచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఆ పని ఈ పని చేసుకుంటూ ఉండొచ్చు. ఫుడ్ ఉంటుంది, సిగ్నల్స్ ఉండవు, మొబైల్స్ ఉండవు. ఉన్న ఎవరు యూజ్ చేయరు సరిగ్గా. నేను యూజ్ చేస్తూ ఉంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ మనకి మైనస్ పాయింట్ ఏంటంటే సిగ్నల్స్ ఉంటే కొంచెం బెటర్. ఎందుకంటే ఎనీ టైం చెప్పలేము కదా, ఎమర్జెన్సీ టైంలో
డాక్టర్ కావాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా సిగ్నల్స్ ఉంటే కొంచెం కాల్ చేయొచ్చు ఎవరికైనా. ఎటువంటి సిగ్నల్స్ అయితే ఉండవు, కానీ ఇక్కడైతే బెనిఫిట్ ఏంటంటే హ్యాపీగా అయితే ఉండొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇంట్లో అమ్మ కొడితే రావచ్చు, పిల్లం చెప్తే రావచ్చు, ఎవరైనా రావచ్చు, వీడికి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పిన, ఇంకా మీకు తెలిస్తే మీకు కామెంట్ చేసేయండి. ఇంకా రూట్ మ్యాప్ తెలుసు కదా, పోరుమల నుంచి అయితే మార్నింగ్ 8 o'clock బస్ ఉంటుంది, 2:15కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 4 o'clock మేబీ 5 o'clock ఉంటుంది, నాకు అంత ఎగ్జాక్ట్ తెలియదు ఈవినింగ్ టైము. ఇప్పుడు 5:30కి బస్ రావాలా, ఆ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. 5:30 అయితేమో చూద్దాం. ఒకవేళ నాకు విండో సీట్ దొరికితే, ఫ్రంట్లో దొరికితే అప్పుడు వీడియో రికార్డ్ చేస్తాం. ఆ వీడియో రికార్డ్ చేసి బట్టి మీకైతే రూట్ మ్యాప్ అయితే తెలుస్తూ ఉంటుంది. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. టెంపుల్స్ వీడియో తీసిన, అంతా ఆల్మోస్ట్ అంతా కవర్ చేసిన అనమాట. చూద్దాం ముందరికి వెళ్ళి. ఇంకా మెయిన్ థింగ్ క్యాష్ అయితే క్యారీ చేయండి. నేను క్యాష్ క్యారీ చేసిన, అంటే ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు క్యారీ చేయండి క్యాష్. ఇప్పుడు మీకు ఫ్రూట్స్ చూపించిన కదా, దాని పేరు తెలిసి నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలుసు, అక్కడ తెంపమని తెంపిన. మీతో ఆవులు అయితే రావడం స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ ఆవులు ఇట్లా వస్తుంటాయి. చూసి ఎన్ని ఆవులు ఉంటాయంటే చూస్తారు కదా, చాలా ఆవులు వస్తుంటాయి. అక్కడ 150 ఆవులు ఉంటాయంట వాళ్ళు చెప్పారు. నేను దానికన్నా ఎక్కువనే ఉంటాయి అనుకుంటున్నా, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి మామూలుగా ఉంటాయి ఎక్కువనే. మన ముందులో షాప్ అయితే ఉందన్నమాట. టెంకాయలు దొరుకుతాయి, కానీ ప్రైస్ మాత్రం నేను చెప్పాను, ఎక్కువనే ఉంటాయి. 10 లోపలికి దారి, అక్కడ షాపు. నేను అలాగ నుంచి మీకు చెప్పిన క్యాష్ మెయింటైన్ చేయండి, క్యాష్ మెయింటైన్ చేయండి అని చదువుతూ ఉంటారు అనమాట. అందుకని క్యాష్ మెయింటైన్ చేయండి. అందుకే ఇన్ని సార్లు చెప్పిన క్యాష్ మెయింటైన్ చేయాలని. ఇప్పుడు మీకైతే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపల ఎట్లుంటుంది ఏంటి. లోపలికి ఎంట్రీ అనమాట. క్యాష్ ఇక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది, ఇక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి అయితే చుట్టూ తిరగాలి, లేదంటే ఇక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ చాలామంది అయితే ఇటు వెళ్తారనమాట. చూస్తారు కదా, కాశీనాయన ఆశ్రమం ఉంది ఇక్కడ, దేవస్థానం. ఇక్కడి నుంచి అటు వెనక్కి వెళ్తే నరసింహస్వామి. ఇంకా కొండ నుంచి అటు వెళ్తే లోపలికి ఉంటుంది, కానీ నేను చాలాసార్లు వచ్చినా కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఒక గ్రూప్ ఉంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వెళ్ళొచ్చు. చూసు కదా క్యాష్ ఎందుకే మెయింటైన్ చేయమని చెప్పింది నేను. క్యాష్ ఉంటారు, మనం వాళ్ళు డిమాండ్ అట్లా చేయదు కానీ వెంట పడుతూ ఉంటారు. ఎంతమంది కానీ ఇస్తాం మనమైనా. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ బస్సు వస్తే నాకు సీట్ దొరికితే, విండో సీట్ దొరికితే వీడియో తీస్తాను, మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియో నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లోపల పూజ చూస్తుందేమో, వెళ్ళి చూద్దాం ఒకసారి. అయితే మనకి వస్తుడు లోపలికి ఏదే అనమాట ఎంట్రీ. మీకు వెళ్దాక నేను చూపించకపో మర్చిపోయి ఉంటా. లోపల వచ్చి పెద్ద పూజ గారు వచ్చారనమాట, పూజ చేసారు. ఎట్నో అందుకున్నా మీకు చూపించాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకైతే మీకు చూపించినందుకు, నేను చూసినందుకు. సో మొత్తం ఇక్కడ ఆర్ట్ వర్క్ అయితే అనమాట. అంతది చెక్కినేటి ఇవన్నీ చూసి, అంత సిమెంట్, అంత చెక్కినేటి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి చెక్కినేటియే, అంతా రాయే.
ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తుర్రు, కానీ సమ్ ఇష్యూస్ వల్ల అయితే ఆపేసారు అనమాట. ఏదో కోర్టులో పోయిందని చెప్పారు. అవన్నీ మనకు తెలియదు అనమాట. అందరం మాట్లాడుకుంటూ విన్నా. ఈ మంత్లో లెటర్ వస్తుందంట. ఆ లెటర్ కోసం అందరూ వెయిట్ చేస్తారు. చూడాలి. ఎంటైర్ టెంపుల్ అనమాట. లోపల ఒక్కసారి మొత్తం రీమోడల్ అయిన తర్వాత అయితే పక్కా అయితే వస్తాను నేనైతే. మీకైతే చూపిస్తా వచ్చి మళ్ళీ. ప్రసాదం అనమాట తీసుకెళ్ళేది. ఇప్పుడు ప్రసాదం కోసం అందరు వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. దేవుడు ప్రసాదం కదా, అందరు పేపర్లు తీసుకుని రెడీగా ఉంటారు. అందరు వెయిటింగ్ అనమాట ప్రసాదం కోసం. ఈవినింగ్ టైం స్నాక్స్ అనమాట, దేవుడి ప్రసాదం. చాలా లక్కీ ఈసారి నేనైతే వచ్చిన, మీకు లోపల పూజ చూపించిన, ప్రసాదం తీసుకున్నా. ఇంచుమించు 2 hours టైం వచ్చి 6:40 అవుతుంది. ఇప్పుడు బస్సు వచ్చిందనమాట. ఓకే, ఈ వీడియో ఇంత క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.